హలో గాయ్స్, ఈరోజు రెసిపీ ఏంటి అంటే పాలకూర ఉల్లికారం రెసిపీ. చాలా బాగుంటుంది టేస్ట్. ఆకుకూరలు తినని వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి గాయ్స్. ఇక్కడ వచ్చేసి పాలకూర ఇంకా ఆనియన్స్ కట్ చేసుకుని సైడ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం వెడల్పున పాన్ పెట్టుకోండి. కర్రీస్ వండేటప్పుడు ఇట్లా వెడల్పుంది పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది ఏదైనా కూడా. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆనియన్ వేసుకోండి. ఒక ఆనియన్ కట్ చేసుకోండి. మీకు ఇంకొంచెం ఆనియన్ ఎక్కువ తినాలనిపిస్తే 2 ఆనియన్స్ కట్ చేసుకోండి. నేను దీంట్లో నుంచి సగం ఆనియన్స్ తీసేసి దాంట్లో మిక్సీలో వేసాను అనమాట. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసి దాంట్లో కారం, ఉప్పు, జీలకర్ర వేసి కారం, ఉప్పు, జీలకర్ర మీరు తినేంత వేసుకోండి అనమాట. సాల్ట్ అయితే మళ్ళీ పడితే లాస్ట్లో చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం వేసుకున్నాను సాల్ట్. ఇది మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని పేస్ట్ ఇలా పట్టుకోండి. కొంచెం బరకగా, మెత్తగా అవసరం లేదు. దీంట్లో వాటర్ అయితే అస్సలు వేయగొద్దు. ఇంకా ఆల్రెడీ కొంచెం ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసినవి, దీంట్లో నుంచి కొంచెం మిక్సీ పట్టేసిన. ఇంకా ఇది దీంట్లోనే కొంచెం పోపు వేస్తున్నాను అనమాట. ఇది ఆనియన్స్లో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవన్నీ వేసుకోండి. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి పసుపు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు కొంచెం కలుపుకున్న దాని తర్వాత పసుపు ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు, కొంచెం బ్లాక్ అయిపోద్ది. పసుపు వేసి కొంచెం ఇట్లా కలిపేసి మనం వాటర్లో వేసి కడుక్కున్నాం కదా పాలకూరని అయితే మంచిగా వాటర్లో 2-3 టైమ్స్ కడిగేసి మళ్ళీ వాటర్లో వేసి మనం పోపులో వేసేటప్పుడు కొంచెం ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి వేయండి, దాంట్లో వాటర్ ఎక్కువ లేకుండా. వాటర్ ఉంటే, ఎందుకంటే ముందే పాలకూరలో వాటర్ ఎక్కువ వస్తుంది, మళ్ళీ మనం వాటర్ వేస్తే టేస్ట్ అంతా పోతుంది. గట్టిగా పిండి దాంట్లో వేయండి వాటర్ లేకుండా. ఫైనల్గా మొత్తం పాలకూర మొత్తం దాంట్లో వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి. మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు దీని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మంచిగా మీడియంలో పెట్టేసి ఉడకనివ్వండి. పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం వాటర్ అన్ని బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం ఇనికిపోవాలి. అప్పుడే పాలకూర అనేది పచ్చి వాసన అనేది రాదనమాట. దీంట్లో ఉన్న వాటర్ అన్ని ఇనికిపోవాలి. మంచిగా ఇట్లా గట్టిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే దీంట్లో వేసుకోవాలి. అదే ఆనియన్స్ ఇంకా కారం, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టినాం కదా బరకగా, అది దీంట్లో వేసేసుకోండి. పాలకూర ఉల్లికారం అంటాం కదా, ఈ పేస్ట్తోనే చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఇంకా మంచిగా కలిపేసుకోండి. దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటికి రావాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది గాయస్, ఒకసారి ట్రై చేయండి.